రాజోలు పర్యటన, పవన్ కళ్యాణ్ టూరు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సంకేతం. వైసీపీకి నన్ను తక్కువగా అంచనా వేసి బోల్తా కొట్టారు మీరు. 151 సీట్లొచ్చినటువంటి మిమ్మల్ని 11 స్థానాలకు పరిమితం చేయడానికి అవసరమైతే నన్ను నేను త్యాగం చేసుకోగలిగినటువంటి శక్తివంతుడిని నేను. నన్ను తోలనాడితే మీ అంతు చూస్తాను అన్నటువంటి హెచ్చరిక ఇచ్చినట్టయింది. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఇంకా బూతులు మాట్లాడుతున్నారు, తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి ఇలాంటి హెచ్చరికలతో పాటు 15 సంవత్సరాలు కలిసి ఉంటానన్నటువంటి సంకేతం మరొకసారి ఇచ్చారు. కేసులు, తప్పుడు పనులు చేసేటటువంటి వాళ్ళని మా పార్టీ వాళ్ళైనా అంగీకరించను అంటూ ఏదైతే కిరణ్ రాయలు, లేకపోతే అమ్మాయి శ్రీకాళహస్తి అమ్మాయి, అట్లాగే మరికొంతమంది ఇష్యూస్‌లో తను ఇన్వాల్వ్ కాను, వాళ్ళనైనా సరే పక్కన పెట్టానన్నటువంటి సంకేతం ఇచ్చుకొచ్చారు. మరొక వైపున తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలలో ఏవైతే అంటే చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్తే నేను సీఎంను కాను, డిప్యూటీ సీఎంనే, ఇది చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలి అని చెప్పడం ద్వారా తను సీఎం పదవికి దూరంగా ఉన్నాను అన్నటువంటి సంకేతం ఇచ్చుకొచ్చారు. అదే సందర్భంలో నేను చాలా స్ట్రాంగ్ వ్యక్తిని, ఎక్కడ పడితే ఎలా పడితే అట్లాగా మాట్లాడేవాడిని కాదు అన్నటువంటి సంకేతం కూడా ఇచ్చుకుంటూ వచ్చారు.